గమ్మతి వార్తలు. నింగికి నిచ్చన వేదుమా తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా ఓ నింగికి నిచ్చన వేదుమా తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా ఓ ఏడ ఉన్నారో వీరులారా మా పిలుపు విన్నారా స్వాతంత్ర సమర యోధులారా నింగికి నిచ్చెన వేద్దుమా తొంగి తొంగి మిమ్ముల చూద్దుమా. ఇక మరి బిడ్డలారా మరి రాజ్యం వెలుపున ఇయ్యారా దేశం వెలుపున కొండంత పండుగ చేసుకుంటారు జనవరి 26 పండుగ. ఇక మరి మీరు లేరన్నదే మాకెంతో బాధ ఉందయ్యా. పవిత్రమైన ఈ భారతదేశంలో మీరు మళ్ళా పుట్టాలే అని ఇగో ఈ రకంగా పండుగ చేసుకుంటారు. మరి ఈ పండుగలో ఏముంటాయి? మన కట్టు, మన బొట్టు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇవన్నీ రేపటి తరాలకు అందించే దిశగా ఇవాళ ఉపాధ్యాయులు కూడా పోరగాలను రామ చక్కదనంగా చక్కదనంగా తీర్చిదిద్దిర్రు. ఇక మరి వాళ్ళలో ఉన్న ప్రతిభను కూడా మరి వెలికి తీయాలంటే ఎట్లా? ఇక మరి నీ దండం పెడితే ఇక మరి సర్కారు ఉద్యోగస్తులకు నీ దండం పెడితే ఇక వాళ్ళకు ఇక మరి అంటే చూడు పొట్ట పట్ట మరి మామడికే ఉంది అయ్యా. మరి మా జేబులో 10 రూపాయలు లేవా ఏం చేద్దామన్న ఆలోచన మీద ఉంటే ఇగో గిసవండి. మరి మా జేబులో 10 రూపాయలు లేవా ఏం చేద్దామన్న ఆలోచన మీద ఉంటే ఇగో గిసవండి పెద్ద మనిషి ముందర పడి ఇవాళ వాళ్ళ లోబడ ఉన్న ప్రతిభను వెలికి తీసి ఇవాళ వాళ్ళకు బహుమతులాట, వాళ్ళకు ఆటల పోటీలు చెడ్డ పడ్డ పెట్టి ఇవాళ దాదాపు ఇవాళ 100 మందికి 1000 రూపాయలు ఖర్చు పెట్టి నీ దండం పెట్టి వాళ్ళకి ఎంతో పుస్తకాలాట అదాట ఇదాట. మరి బిడ్డలారా మరి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలో మీ నర్సయ్య తాత అడుగు పెట్టిండు. ఇవాళ మన గమ్మతి వార్తలలో గమ్మతి ముచ్చట్టు మాట్లాడుకుందాము. మరి ఈ దాదాకు మరి పిల్లలకు ఎందుకు సాయం చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆయన మనసులో ఏముందో ఆ అమ్మాయి బయటేద్దాం. ఇక్కడ సార్లు ఏమనుకుంటారు, ఈ పండుగ ఎట్ట చేసుకుర్రో, మరి రేపటి తరాలకు వాళ్ళు ఏం చెప్పిర్రో వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. అయితేనే మరి పుచ్చడు బుద్ధులతోటి ఈ పోరగాళ్ళు చూడు ఎట తయారయ్యారు, ఆకాశంలో సుక్కలు లెక్క మెరిచిపోతుర్రు. ఇక మరి చూసిరా వాళ్ళ సిరినవ్వుల పంటను. ఇక మరి కథ మధ్యలో మరి స్టార్ట్ చేద్దాము. సారు ఒలిగొండ మండలంలో రామసక్కని పండుగ అవుతుంది. ఇవాళ దేశం వెలుపున్న జనవరి 26 పండుగ అంటే మోదం అవుతుంది. ఇవాళ వాళ్ళకి ఏదో ప్రైజులాట, బహుమతులాట, ఏదో పుస్తకాలాట ఏదేదో తెచ్చినవి అనేది మోదం నీ దండం పెడితే మోదం అవుతుంది పేరు. ఎట్లా నీకు ఏ రకంగా ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు చేయాలనిపించింది? ఇక్కడ నేను చేసే అన్ని కార్యక్రమాల్లో నాకు నచ్చేది ఇష్టమైంది పిల్లలకి గిఫ్ట్లని ఇంకా ఎన్నో బుక్స్ అని చెప్పని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పని ఈ స్కూల్గా ఈరోజు స్కూల్స్ బాగుంటేనే మొత్తం అందరూ బాగుంటారు. అదే నా ధ్యేయం, అదే నా అధ్యాయం. ఇక కానీ ఇగో పిల్లలు బాగుంటేనే, పిల్లల చదువు బాగుంటేనే మరి అందుకనే అంటారు కదా దీపం మంచిగా ఉంటే ఇంటిళ్ళు బాగుంటుంది అనేది. ఇక అక్షర జ్ఞానం ఆ జ్యోతి వెలుగుతూనే ఈ ప్రపంచం వెలుగుతుంది. ఇగో గంత రామసాకర్ సందేశం ఇచ్చిండు ఆ సారు. ఇక మరి గిట్ట పిల్ల ఇట పైరాలు వేషాలు వేసుకున్న ఎక్కడ పోయిన నాలేక. ఇక మరి తల్లి నీ పేరేం పేరా? శ్రావణి. శ్రావణి చదువు ఎప్పుడు చదువుతున్నావు? 10th క్లాస్. ఇవాళ మీ బయట ఏం పండుగ చేసిర్రు? 26 జనవరి రిపబ్లిక్ డే. నాకు ఎరకనా బిడ్డ 26 జనవరి అని నాకు ఎరకనా? ఏం పండుగ అన్నట్టు? గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవానికి స్వాతంత్రం వచ్చిన దినానికి ఏమైనా తేడా ఉందా? ఉంది. ఎట్లా అన్నాడు తేడా?
బహుమతులు ఇవి వచ్చినాయి, పుస్తకాలు వచ్చినాయి కదా ఈసారి. నీ దండం పెడుతురు సారు మనిషి సారు అంటే ఓ అమ్మా చూసిరా అంటే వీళ్ళ మనసులో ఇప్పుడు సారే ఉన్నాడు కానీ ఇంకా వేరే వాళ్ళు లేరన్నట్టు కథ. అమ్మ నీ దండం పెడితే నీ పేరేం పేరా? అదస్తా ఇవాళ మరి జెండా ఎగరేసిరా మీ సార్లు? ఎగిరేసిరు. ఎన్ని రంగులు ఉన్నాయి జెండాకు? 3 రంగులు. చెదికల్లో పెట్టారు. మరి ఏమేమి రంగులు ఉన్నాయి రా జెండాకు? ఏమని చెప్పాలి? ఆరెంజ్, వైట్, గ్రీన్, ఇంకేమున్నాయి? వైలెట్ గదే. చక్రమా? చక్రం పేరు ఏం పేరు? అశోక చక్రం. అశోక చక్రంలో ఎన్ని గీత ఉంటాయి తల్లి? అమ్మో ఈ సార్లు పెద్ద అమ్మో కూరగాయలు బాగానే తయారు చేసిర్రు. నీ దండం పెడితే నువ్వు ఇక రారా, నువ్వు ఇస్తుంటారా ఇవాళ మరి రారా ఓరి పార్య గారు. సొమ్ములు మీ మీద ఉన్నాయి లేవా సొమ్ములు? అమ్మా నేను గుంజుకుపోతాను. ఇంకా మీరన్నా నాది గుంజుకొని ఇంకా మీరు దాచుకుంటారు కానీ నాకు దాచుకుంటాను బట్టలు గుళ్ళు ఇస్తుంటారా. ఇప్పుడు చెప్పునానా గణతంత్ర దినోత్సవం అంటుర్రు. గణతంత్ర దినోత్సవం అంటుర్రు కదా. ఫస్ట్ జనవరి 26 పండుగకు జెండా ఎగరేస్తారా? ఫస్ట్ స్కూల్ ఢిల్లీలా ఎవరు ఎగరేస్తారు జెండాని? ఢిల్లీ రాజులు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్. అంతేనా సార్? కరెక్టేనా? ఇక ఈ రకంగా ఒలిగొండ మండలంలో ఇక మరి జనవరి 26 పండుగ చేసుకురు. ఇవాళ మీ నర్సయ్య తాత కూడా అమ్మ న్యూస్ పక్షాన వచ్చిండు. ఇవాళ మానవత్వం ఉన్న మనిషి గిసమంటలు చేయవాటికనే ఇవాళ మానవత్వం బతికి ఉందని కొంతమంది అనుకుంటుంటారు. పాపం ఇలా 7 రూపాయలు ఖర్చు పెట్టినారు సారు, ఆయనకు పుస్తకాలు అందించిందట. గింత రేవసమైన పండుగ చేసుకుని బిడ్డలారా. మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం. అందరికీ శనార్థి బిడ్డలారా. మరి ఇవాళ మన గమ్మతి మాటలలో గమ్మతి ముచ్చట్లు మాట్లాడుకుందాం. కానీ మరి ఇవాళ జెండా వందనం పండుగ. మరి షెడ్డో పాట పోరగాలు పొద్దుగాలే తానాలు జపాలు చేసి తమాషగా మరి బళ్ళు అండబెట్టిరు. ఇవాళ మరి జెండా వందల గురించి ఏం చెప్తారు, అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, ముచ్చట రెండు చేసుకుందాం. ఏ ఊరు మనది? రాణపేట. ఏం పని చేస్తావు? చదువుకుంటా. వ్యాపారం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఇప్పుడు 26 జనవరి 26 పండుగ ఎందుకు జరుపుకుంటారు? మన జెండా వచ్చింది కాబట్టి, తెలంగాణ వచ్చింది కాబట్టి రాజ్యాంగం వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. రాజ్యాంగం వచ్చింది కాబట్టి జరుపుకుంటారు. రాజ్యాంగం ఎవరు రాసిన పిల్లగా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఇప్పుడు జెండా వందనం నాడు ఇలా జనవరి 20 నాడు జెండా ఎక్కడ వేస్తారు ముందుగా? రెడ్ కోట్ అసెంబ్లీ ఢిల్లీ మోడీ. ఇప్పుడు కోపియా 3 రంగుల జెండా ఉంది అంతేనా? ఇప్పుడు ఏ రంగు పైన ఉంటుంది, ఏ రంగు కింద ఉంటుంది, ఏ రంగు మధ్యలో ఉంటుంది? ఆరెంజ్ పైన ఉంటుంది, వైట్ మధ్యలో ఉంటుంది, గ్రీన్ కింద ఉంటుంది. ఎట్లా ఇప్పుడు 3 రంగుల జెండాలో ఇంకేముంటుంది? చక్రం ఉంటుంది, ఏంటది? అశోక చక్రం. అశోక చక్రంలో ఎన్ని గీతలు ఉంటాయి? 22 అనుకుంటా. 24. ఇప్పుడు జనవరి 26 నాడు పండుగ చేసుకుంటారు. అమ్మ ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ? రిపబ్లిక్ డే కాబట్టి. ఇండియా రిపబ్లిక్ డే అంటే ఇప్పుడు ఏందన్నట్టు రిపబ్లిక్ డే అనేది ఎట్లా వచ్చింది? ఎన్ని ఉంటాయిరా జెండా? మన ఈ జెండాకు రంగులు ఎన్ని ఉంటాయిరా? అంటే పైన కింద నలుపు ఏముంటాయి? పైన ఆరెంజ్, వైట్, గ్రీన్. ఏదో 40 ఏదో ఉంటుందా చక్రం? ఆ చక్రం ఎన్ని గీతలు ఉంటాయి? 24. మరి రాజ్యాంగం అమలులోకి ఎప్పుడు వచ్చింది? 1950. ఈ రాజ్యాంగం ఎవరు రాసిర్రు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవాళ మీ బయలే ఏమని పాడుకోరు? పద్యం పాడుకోరు ఎవరా? ఏం పాడుకోరు? జాతీయ గీతం. ఇది మన దాని పేరేంది? జనగణమన. ఎవరు రాసిర్రు జనగణమన? రవీంద్రనాథ్ ఠాగూర్.
పిల్లలు హుషారే ఉండ్రి మగపురగల కంటే అమ్మో ఆడపిల్లలు మందుగానే ఉన్నారు ఇది కథ ఇక మొత్తానికి ఇక మరి పంతులు అమ్మలు గా ముచ్చట చెప్పిర్రు మరి ఇక్కడ పిల్లలు కూడా గీ ముచ్చట చెప్పిర్రు ఇక గట్ట పోదాం ఇంకా గట్ట పోతాం మరి ఇంకా వాళ్ళు కూడా జనాలు ఏమంటారు ఏంది ఏం కథ జనవరి 26 ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ స్వతంత్రం వచ్చింది కాబట్టి చేసుకుంటున్నాం లక్ష్యం పలుకుతుందిగా ఇవాళ నీ దుకాణం కాడ ఏం చేయడు ఏం సంగతి ఉంది మా ఇట్లా వాడు వచ్చినా ఏం నడుస్తుంది నార్కల్ పెళ్ళిదా ఎట సంగతి ఏంది ఏం కథ అది ఇప్పుడు ఊరు పండగ చేసుకుంటారు మరి నువ్వేం చెప్తావు ఈ పండగ గురించి 26 జనవరి గురించా నువ్వు ఆవిడ నేను ఈవిడ ఎక్కడ అంతలేదు పొంతలేదు ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది చూడు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది మనకు ఇది నాకేమరక నేను నిన్ను అడుగుదామా నేను వస్తే ఇప్పుడు పండుగ అంటే ఇప్పుడు ఇది మనం వేరే పండుగలు కావు ఇవి ఇది స్వాతంత్రం దినోత్సవం కాబట్టి అందరు చేసుకోవాలి అందరు నడవాలి ఉదయం జెండా వందనం చేసి చేసుకుంటారు అంతే ఎవరి వల్ల వచ్చింది ఈ పండుగ ఎవరి వల్ల అంటే మహాత్మా గాంధీ నెహ్రూ వాళ్ళ ద్వారా వచ్చింది అంతే అది ఇప్పుడు ఈ పండుగ నాడు మరి ఏమేం చేస్తారా జనవరి 26 పండుగ ఏం పని చేస్తారు జెండా వందనం చేస్తాం జెండా ఎత్తాం జెండాలో ఎన్ని ఉంటాయి రంగులు 3 రంగులు నీదాండం పెడుతున్నా నాయను తెలియకూడదు ఇంకా నడవ ఏదో ఉంటుందటగా ఆ చక్రం ఏం చక్రం అశోక చక్రం ఆ చక్రంలో ఎన్ని ఉంటాయి గీతలు 26 ఇప్పుడు స్వాతంత్ర దినానికి ఈ గణతంత్ర దినానికి తేడా ఏంది స్వాతంత్ర దినానికి ఇది ఇప్పుడు రాజ్యాంగం రాసింది ఇది అది ఆగస్టు 15 మనము స్వాతంత్రం వచ్చిన రోజు అది ఇదేమో రాజ్యాంగం రాసిన రోజు రాజ్యాంగం అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గడ్డిలే నేను ఏమో అనుకున్నా కానీ మరి ఇప్పుడు ఈ జెండా ఈ గణతంత్ర పండుగ నాడు జెండా ముందుగా ఎక్కడ ఎగరేస్తారు ఎవరు ఎగరేస్తారు ఎర్రకోటల ఎవరు ఎగరేస్తారు ప్రధానమంత్రి నువ్వేం చేయను చదువు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఎరికేనా మన జాతీయ జెండా ఎరికేనా ఇయర్కే ఎన్ని రంగులు ఉంటుంది 3 రంగులు అమరవీరుల గురించి ఏమైనా చెప్తావా ఒకరిద్దరు పేర్లు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు నేతాజీ ఈ పిల్లగాడు బాగానే చూడసాకని పిల్లగాడే ఉన్నట్టు ఇప్పుడు ఆయన చెప్తే ఈమె చెప్తుంది గిట్లా ఉంది వీళ్ళ పంచాయతీ అమ్మా తెలికల్లో వీళ్ళు ఇక మరి రోడ్డు మీద పోదాము గాలి ఏమంటారు చూద్దాం అంత నిమ్మలమేనా అంత నిమ్మలం అయిందా ఏం పండుగ అవుతుంది ఏం పండుగ ఇక్కడ ఏం పండుగ అంటే అంత ప్రపంచం మీద మనం అంత చిన్న పెద్ద కూడి పని చేస్తుంది అంటే ఇప్పుడు అది బోనాల పండుగ చేస్తాం బతుకమ్మ పండుగ చేస్తాం సంక్రాంతి చేస్తాం ఇదో తీరు పండుగ అవుతుంది ఎట్లా అన్నట్టు పండుగ అంటే ఇది దాండెత్తుడు జాతీయ పండుగ నువ్వు ఆగరాదు పిల్ల నీకు ఉబ్బ వస్తలేదు ఆ పిల్లగా తెలియదా ఎట్లా ఇప్పుడు ఆయన నోట్లకి వెళ్ళి ఏం వెళ్తుందా అనుకుంటా నువ్వు చెప్పు మగోడ వ్యాపారం చెప్తావు వస్తా నీ కాడికి వస్తా ఇంకా ఏం సంగతి లేదు ఇంకా ఇదే సంగతి అంతేనా అంటే ఈ పండుగ అంటే ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ ఎందుకంటే ఇది ఒక అందరికి శుభ్రంగా ఉండాలని ఏడాదికి ఒక పని చేస్తారు గచ్చిదే కోసిలాగా మీదే ఊరే ఓ ఏం పండుగ మరి పండుగ ఇది మన జనవరి 26 జెండా ఎగరేయడంతో మనం ఎందుకని ఇవాళ మరి జనవరి 26 నాడు జెండా ఎందుకని ఎగరేస్తారు జెండా ఎగరేస్తారు అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 75 సంవత్సరాలు 75 సంవత్సరాలకు మనము ఆగస్టు 15 ఒకసారి ఎగరేస్తాం జనవరి 26 ఒకసారి ఎగరేసుకుంటాం ఇది కథ చెప్పా నీ పేరేం పేరు సీను నా పేరు సీను ఎట్లన్నట్టు మరి ఈ పండుగ ఇప్పుడు స్వాతంత్రానికి తేడా అయ్యింది ఇప్పుడు ఈ పండుగకు తేడా అయింది జనవరి 26 అటగా ఇది మన దేశాన్ని మన రాజ్యాన్ని మనం పాలించుకునే రోజు ఇది అది కాబట్టి ఇది గొప్ప పండుగ ఇది స్వాతంత్రం అది మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఎంతోమంది త్యాగఫలం
దానికి దీనికి తేడా ఏంది? అదే అంటున్నా కదా, అది స్వాతంత్రం తెచ్చుకున్న రోజు, ఇది మన భారతదేశాన్ని మనం పరిపాలించుకునే రోజు. అది తేడా. ఇప్పుడు ఈ పండుగ నాడు మరి ఇప్పుడు జెండా ముందుగా ఎక్కడ ఎగిరేసేది? ఢిల్లీలో ఎగరేస్తాం మనం. ఎవరాళ్ళు ఎగిరేసేది ముందుగా? మోదీ ఎగరేస్తారు కదా ఎర్రకోట పైన. ఇది ఆ కథ. ఇప్పుడు దీనికోసం ఆనాడు మరి కష్టపడ్డ పేర్లు ఎవరైనా గుర్తుకున్నాయా? చాలా మంది ఒక్కరు కాదు కదా, మహాత్మా గాంధీ నుండి, భగత్ సింగ్ నుండి, బాలగంగాధర తిలక్ నుండి ఎంతో మంది మేధావులు. వాళ్ళందరి త్యాగఫలమే 15th ఆగస్టు మనకు. పాడుకుర్రా మరి గదేందో పాట పాడతారుగా, పాడుకుర్రా? అయిపోయింది, పొద్దున్నే అయిపోయింది. మనం ఎవరు రాసిరా పాట? ఎవరు? ఏది మీరు వాడుకునే పాట నాకేం వస్తారు? ఠాగూర్. అట్టనా? మేము గ్రాడ్యుయేషనే. అవి అవుతుంది, దాండవందనం అవుతుంది, పెద్దలంతా వచ్చిండ్రు, సప్పుడు అవుతుంది, మాట్లాడుకుంటుర్రు. సప్పుడు అవుతుంది కాదు. ఈ పండుగ ఎందుకని చేసుకుంటున్నారు అటు? ఎందుక దావత్ చేస్తుర్రు ఎందుకో మరి, మనకు తెలియదు కదా. అవతనే వచ్చినట్టు దీనికి, అంతేనా? ఏంరా ఏం సపోరా ఈ సప్పుడు? ఏం పండుగరా? నేనేం చెప్పాలి? వచ్చినా ఏంది ఎట్లా? అమ్మాలే ఎంత బొమ్మాలే. కాదు, ఇవాళ జనవరి 26 పండుగ. పండుగ ఎందుకు చేసుకుంటున్నారు? దావతారి ఆమంటుంది, చేసుకుంటున్నారు ఏమంటుంది. అసలు ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ అంటున్నా? జెండా ఎగరేస్తుర్రు, అంబేద్కర్ జెండా అట్లా. ఎవరు వచ్చి వీడికి? అందరూ సర్పంచ్, ఉప సర్పంచ్ అందరు వచ్చారు. ఏ ఊరు? ఏ ఊరు మీది? నాతలగూడెం మండలం ఏంది? మండలం ఒల్గొండ మండలం. జిల్లా? జిల్లా నల్గొండ, భువనగిరి. ఇది కథ. రా ఓ పిల్లగా, మరి కడంగా ఉంటున్నావు రాయేష. పండుగ మరి ఇప్పుడు ఏ లెక్క చేసుకుంటారు? ఎట్ట సంగతి? ఎందాక వచ్చింది పండుగ? పండుగ దేశమంతా జరుపుకుంటున్నారు, మేము కూడా జరుపుకుంటున్నాం. ఇంకా పండుగ అయితే మంచిగా జరిగింది. ఎందుకంటే వెనకట పెద్ద మనుషులు అప్పుడు త్యాగం చేసినటువంటి పెద్ద మనుషులందరూ త్యాగఫలంతో మన యొక్క రాష్ట్రం, మన యొక్క దేశానికి బానిస సంఖ్యలు తెంచి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యొక్క జనాలందరూ ప్రేమాప్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు మనకు చేసినటువంటి త్యాగఫలాలతో ఈరోజు మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. అది తెల్లార ముందుకే జనం అంతా జెండా ఎగరేసి పండుగ చేసుకుంటూ ఈనాట తీరంగా 11 గంటలకు పోతావా? 11 పోతావా? ఓ నీ హాస్టల్. సరే పిల్లగా, ఇప్పుడు ఏం లేదు, ఈ జనవరి 26 పండుగ గురించి ఏమని చెప్తావా? జనవరి 26 పండుగ గురించి ఏం చెప్తావు? ఎందుకు చేసుకుంటారు ఈ పండుగ అసలు? రాజ్యాంగం గురించి. ఈ సంగతి చెప్పు. ఏం పేరు నీ పేరు? నా పేరు ఉదయ్. ఏ ఊరు? చిట్యాల. మరి గిరికి వచ్చినావు నాగరపేటకి? దోస్తులు స్కూల్ కాడికి వస్తున్నా జ్ఞాపకాలు గుర్తు చేసుకొని బడి కాడికి వచ్చినాం. పండుగ ఏం పండుగ చేసిన మరి? ఇవాళ జెండా ఎగరేసినాం బల్ల మొత్తం స్కూల్లో. ఎస్పీఆర్ మన ఏం మాట్లాడారు సార్లు? చెప్తారు ఇక రాజ్యాంగం గురించి వాళ్ళు చేసినాయి స్పీచ్లు, ప్రోగ్రాంలు, ఆటల పోటీలు, నిన్న మన ప్రైజులు, డ్యాన్సులు, పాటలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు స్వాతంత్ర దినానికి గణతంత్ర దినానికి తేడా ఏంటి పిల్ల? స్వాతంత్రం అంటే మనకు స్వాతంత్రం వచ్చింది, ఇదేమో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం. అంటే ఏం చెప్పాలి అని నీకు? కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇవాళ ఇచ్చి బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం రాసిండి ఇవాళ ఒక బుక్లా. ఇప్పుడు తెలిసేమనుకున్నా, నీకు తెలియకనే అడుగుతారు మీరు కూడా. కానీ ఇప్పుడు జెండాలో ఎన్ని ఉంటాయి రంగులు? 3 ఉంటాయి. మధ్యలో ఒకటి అశోక చక్రం ఉంటుంది, మళ్ళీ 4 దాన్ని పూసుకుంటే. దాని మీద గీతలు ఉంటాయి పిల్ల? ఏమో 24 ఉంటాయి. 24 ఉంటాయి. ఈ అమరవీరుల గురించి ఒక 10 మంది పేరు చెప్పు. చెప్పురా. పిల్ల చేస్తున్నా పోను. అమ్మన్ బోల్ శ్రీకాంచార్య అన్న. చెప్పురా ఆడపిల్లల గురించి. చూసారా సార్ డబుల్ యాక్షన్? అమరవీరులు జెండా ఎవరే మీ ఊళ్ళే? ఏ ఊరు మీది? మాండ్రా. మార్కాపల్లి జిల్లా నల్గొండ. జెండా ఎగరేలే కదా మీ ఊళ్ళే? వీళ్ళ ఊరోళ్ళు ఏం మనుషులు నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క ఊళ్ళో జెండా బ్రహ్మాండంగా ఎగిరేస్తుంటే ఓ పిల్ల
మీదే ఊరు చిట్యాల ఎట్లా పండుగ చేసిరా మరి ఫుల్గా ఏం చేసారు జనం ఇంకేముంది జెండా జెండా పండుగ ఎందుకు చేస్తారు అన్నట్టు ఏమో జనవరి 36 లేబర్ హాలిడే అంట ఈరోజు 36 జనవరి 36 అంట 26. పిల్లగాడు కలవర పడుతుందిగా కొత్తగా పెళ్లి చేసుకుంటే కలవర పడుతుందిగా ఆపేసాని తాళం చేయి ఇక్కడ బర్ర మొగోడు నేను దొరుకుతా నీకు నేను అటు పోతున్నా అయితే ఏదో పిల్లగాడు సరే ముద్దుగుండా కర్రెగుండా ముద్దుగుండా నేను ఇటు పడితే ఇప్పుడు జెండా ఎన్ని ఉంటాయి రంగులు 3. మన జాతీయ జెండా మన కదా జాతీయ జెండా పైన ఉంటుంది నడుమే ఉంటుంది కిందే ఉంటుంది రంగు ఇక్కడ ఉంటుంది రంగులు గ్రీన్, ఆరెంజ్, వైట్. దానికి సంబంధం చెప్పాలనా గ్రీన్ ముస్లిమ్స్. ఇప్పుడు జెండా అన్నావు జెండాలో 3 రంగులు అన్నావు ఆ 3 రంగులు పైన ఏ రంగు ఉంటుంది మధ్య ఏ రంగు ఉంటుంది కింద ఏ రంగు ఉంటుంది పైన అంత ఐడియా లేదు నాకు అంత ఐడియా లేదు నన్ను అడగకు. ఈ పిల్లగాడు రామసక్కని మొగడే ఉన్నట్టుగా ఏ ఊరు పిల్ల ఏం పని చేస్తావు బంకులో చేస్తాం పెట్రోల్ బంకులో మరి మీ నారకపల్లి పండుగ చేసిరా అయ్యారా ఏం పండుగ రిపబ్లిక్ డేనా చేసిర్రు ఎగరేసిర్రు ఎవరు ఎగరేసిర్రు గ్రామ పంచాయతీలో వాళ్ళు ఎగరేసారు ఎండిఓ ఆఫీసులో ఎంఆర్ఎఫ్ ఆఫీసులో ఎగరేసారు పట్టకాలు ఎగరేసుకురు ఎందుకని మరి ఈ పండుగ చేసుకుంటారు ఇలా రాజ్యాంగం అమలైన రోజు కదా భారత రాజ్యాంగం మరి ఎవరు ఈ రాజ్యాంగం ఎవరు రాసిర్రు అంబేద్కర్ గారు ఇప్పుడు ఈ స్వాతంత్రం దినానికి ఈ గణతంత్ర దినానికి తేడా ఏంది స్వాతంత్ర దినోత్సవం ఏమో స్వాతంత్రం మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు ఏమో రాజ్యాంగం అమలైన రోజు గచ్చిదేరు మనం ఏమో అనుకున్నాం కానీ అమ్మో ఇది చిన్న సన్న ఏం కాదు ఓ పిల్ల ఇక రావు పండుగ చేసావా ఊళ్ళే చేసినాం. ఏ పండుగ చేసినావు జెండా ఎగిరేసుడు. అమ్మా ఇది గచ్చిదేరు జెండా ఎగిరేసుడు. పోయినావా జెండా కాడికి పోయినా ఎన్ని కనపడ్డాయి రంగులు 3 కనపడ్డాయా ఎక్కడెక్కడ ఉన్నాయి రంగులు కింద మధ్యలో పైన ఏమేమి రంగులు ఉన్నాయి తెల్లది, పచ్చది, ఎర్రది. ఏ ఊరు ఎర్రది కూడా. అమ్మో ఇది గచ్చిదే నేను ఏమో అనుకున్నా కానీ చెప్పినా ఏ ఊరు మా నార్కట్పల్లి పని చేస్తావు ఆటో నడుపుతాం. నీది అదే పని మరి జనగణన గురించి ఏమన్నా నీకేమన్నా ఉందా తెలుసా ఏమన్నా జనమదనం గురించా జనమదనం గురించి నాకేం తెలియదు. అంతేనా చదువు ఎప్పుడు చదివినావు నేను చదువుకోకనే అడుగుతున్నా. ఆలీలు అనగా లేదా ఇక ఆలీలు అనగా విన్నాం కానీ దాని గురించి మనకు తెలియక వస్తురా ఎగరేసిరా జెండా గిడ ఎగిరేసినాం. చెప్పవు పండుగ అయిపోయిందా నిమ్మలం చేసుకున్నావు పండుగ అయిపోయాక ఎప్పుడు అయిపోయాక ఏం చేసావు మరి పండుగ పుట్ట ఇయ్యాలి ఏముంది పాతి పండుగేనా పాసి పండుగ పండుగ ఇయ్యాలనే పాసి పండుగ అంటే రామసక్కని కూడా ఉన్నట్టుండేవి ఏం పండుగ ఉంది అలా ఏ పండుగ ఉంది ఓ 26 జనవరా పండుగ ఏముందాడా అవి బందే ఉండి పండుగ ఇవ్వడం దాడా పండుగ మరి ఇంకేంది తినే తాగేది పండుగ అమ్మా ఏ దొరుకుతాడు నాగపల్లి ఇసోటి మొగోడు పండుగ కదా అదే ఇక అదే ఇప్పుడు అదే 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 పండుగ అంటారు మరి ఇవాళ రాజ్యం మలుపుకొచ్చిర్రు రాజ్యం మీద ఓ చట్టం తీసుకొచ్చిర్రు చెడపడ వ్యవహారం చేసిర్రు ఓ పిల్ల రావు ఏ రాయేష మరి ఎన్ని దిక్కుల వాళ్ళు పోరాటం చేస్తే ఇవాళ మనకు చెడపడ వ్యవహారం అయింది ఏం పిల్ల ఎంతమంది కష్టపడరు ఊరికి ఆ ఈరం లేదు ఏమా ఊరికి ఇంకా అదంటే బంద్ ఉందట అది మగోనికి అమ్మా గిట్ట తయారైండు జెండా ఎగరేసిరా అయిపోయిందా పండుగ మనదే ఊరే ఓ నార్కట్పల్లి ఏం పని చేస్తావు ఇదే బిస్లరీ వాటర్ షాపు. మరి ఇప్పుడు ఈ పండుగని ఎందుకని చేస్తున్నట్టు స్వతంత్రం మనకు వచ్చింది కదా. ఏం చేస్తారు ఇవాళ జెండా ఎగరేస్తాం, మిఠాయిలు పంచి పెడతాం పబ్లిక్, పిల్లలకు క్రీడా కార్యక్రమాలు ఉన్న వాళ్ళకు గెలుపొందిన వాళ్ళకు ప్రైజులు ఇస్తాం.
ఒక జని కావా గొర్రెలు రోడ్డు మీద గీ గొర్రె కాకపోతే అడిగిన మెషే గొర్రె ఉంటుంది పిలా కానీ ఇగో ఈ మొగోడు బాగా చెప్పిండే రామసాకర్ మొగోడు చెప్పినా మరి నువ్వెట చేసినావు పండుగ మంచిగా చేసిన ఏం తెచ్చినావు ఏం తెచ్చాను స్వీట్లు అమ్మ నయమే ఇంకా నేను చికెన్ మటన్ తెచ్చినా అంటుంటే మొగోనివి ఇప్పటిదాకా ఇని తరగా పాడైపోయి షుర్రు అంటుంది ఇక అవ గట్ల ఉన్నాయి మీ బాగోతాలు మరి జెండా ఎగిరేసిరా జెండా ఎగిరేసింది ఎవరు నార్కట్పల్లి మన జిల్లా ఏంది నల్గొండ నియోజకవర్గం నాగరికల్లు మరి ఇంకా ఏం సంగతి మరి ఇప్పుడు పండుగ పేరు మీద మరి ఎవరిని తలుచుకున్నావు ఎవరిని మన ప్రభుత్వం మంచిగా ఉండాలి అసలు పక్కన పెట్టావుగా అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటావు ఇవాళ అదే మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చిందని ఎవరు తెచ్చిర్రు ఎవరు రాసిర్రు ఏంది మా గాంధీ అక్కడి నుంచి భగత్ సింగ్ ఎందరో మహానుభావులు కష్టపడి మన కోసం కష్టపడి వాళ్ళు తెచ్చిన బహుమతి మనకి ఇప్పుడు దాన్నే మనము ఒక బహుమానంగా దాన్ని బట్టి వాళ్ళని బట్టి మనము నడుచుకోవాలి. అబ్బా ఇక ఇప్పుడు దొరికిడు నాకు రామసాకరి మొగోడు ఇది కథ. అయితే బిడ్డలారా చూసిరు కదా, రాజ్యం మల్పుట్ల బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తే వాళ్ళు 1947లో స్వాతంత్రం సంపాదించారు. అంతేనా? తప్పు చెప్పిన ఆగస్టు 15 రోజున. ఇక దాన్ని 1950లో ఇక మరి ఒక ముసాయిదా కమిటీ వేసుకొని అంబేద్కర్ అనే ఒక పెద్ద మనిషిని దానికి ఒక చైర్మన్గా పెట్టి చట్టాలు మరి మనం ఎట్లా బతకాలి, మన బతుకులేంది, మన భాగ్యాలు ఏంది, ఎవరికి ఏ రిజర్వేషన్లు, ఎవరు ఎట్లా ఉంటారు, ఏంది ఏ కథ అని పూసగుచ్చినట్టుగా రాజ్యాంగం రాసి ఇవాళ ఒక ప్రజాస్వామ్య దేశంగా, సార్వభౌమాధికారి దేశంగా ఇవాళ వాళ్ళు పెద్ద మనుషులు గా రకంగా చేస్తే గాల దీవెనార్థి అందుకొని ఈ రకంగా పోతుంది కథ. అంతేనా? గిది కథ. ఇక మరి ఇసవన్నీ పండుగలు మర్చిపోతే ఎట్లా? ఇసవన్నీ కోజాగాలు చెప్తేనే రేపు పుట్టబోయే తరాలకు ఈ పండుగ గురించి తెలుస్తుంది. ఏం పిరా? మరి ఇక ఎక్కడిదక్కడ ఎగరాగినట్టు ఉంటే ఎక్కడ తెలుస్తుంది? రాజ్యం మీద ఏం నడిచింది, ఎవరేం చేసింది అని తెలుస్తుందా? తెలియదు. ఎగో గిసవని కథ. ఇవాళ మీ నర్సయ్య తాత జనవరి పండుగ గోలిగా, జనవరి 26 పండుగ గోలిగా ఇక ఈ రకంగా మరి మాటలు మాట్లాడించుకుంటా వాళ్ళ కడుపులలో ఏమున్నది, అసలు ఎంతమందికి ఈ గణతంత్ర దినోత్సవం అనేది తెలుస్తుంది, స్వాతంత్ర దినం అంటే తెలుస్తుంది, ఇంకా ఎటువంటి స్థాయిలో ఉన్నారు జనాలు. అగో గా ముచ్చట్లన్నీ మీరు ఇప్పటిదాకా విన్నారు. ఇక మరి ఇప్పటికైతే ఇక నాకు కూడా బిడ్డలారా దూపు అవుతుంది. కలిసి చదవకుండా పిల్లగాని పేరు ఏం పేరు ముదదియే ఇక ఎంకన్నా ఇక నాగపేలకి ఏముంది, రోడ్డు పూట తిరిగి 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 తిప్పగానే ఆయన సొర గుంజుకపోతుంది. ఆ పిల్లగాడు నీళ్ళు ఇచ్చిన బిడ్డలారా ఇక ఇంతటితో ఈ గబాది వార్తలకు సెలవు. ఇక రేపు మనం ఇదే యాళ్ళ కలుసుకుందాం, మంచి మంచి ముచ్చడి పెట్టుకుందాము. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత. ఇగో నల్గొండ జిల్లా నార్కట్పల్లి గడ్డ. గమ్మతి వార్తలు.